హాయ్ ఫ్రెండ్స్. 2 డేస్ స్పెషల్ అయితే మా చైతు పాప బర్త్‌డే. ఇంక మా చైతు పాప అయితే బజ్జుంది. అయితే లేపేస్తాను. చైతు పాప లేసింది, లేసింది. హ్యాపీ బర్త్‌డే చిట్టి తల్లి. హ్యాపీ బర్త్‌డే అమ్మా. హ్యాపీ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే. చూసారు కదా ఫ్రెండ్స్, మా చైతు పాప కూడా బజ్జోలు లేసిపోయింది. ఇంకా మా చైతు పాపకైతే అందరూ బర్త్‌డే విషెస్ చెప్పేసండి కదమ్మా. ఈరోజు అయితే మా చైతు పాప బర్త్డే కదా, ఇంకా స్పెషల్స్ అయితే ఏమేమి చేస్తాం అనేది వీడియో అయితే అలా చూసేయండి. ఇంకా మా చైతు పాప బర్త్డే సెలబ్రేషన్ ఎలా ఉంటుందో మిస్ కాకుండా చూసేయండి. పాప ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది. కొత్త స్కూల్కి అయితే జాయిన్ అయ్యింది కదా, ఇంకా అదే స్కూల్ అయితే పాతది. మా చైతు పాప కొత్తగా జాయిన్ అయ్యింది కదా, ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది. ఇంకా వీడియో అయితే నైట్ వరకు అయితే కేక్ కటింగ్ వరకు అయితే ఉంటుంది. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అలా చూస్తూ ఉండండి. అలాగే మా చైతు పాపకి బర్త్డే విషెస్ అందరూ చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా ఈరోజు అయితే ఫుల్ వీడియో ఉంటుంది, మిస్ కాకుండా చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా పులిహోర అయితే చేసేయడానికి ఇంకా రైస్ అయితే పెట్టాను. ఇంకా థర్స్డే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ అయితే తినం కాబట్టి ఇంకా చైతు పాపకి ఇష్టం అని చెప్పేసి పులిహోర అయితే చేస్తున్నాను. చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఇంకా లెమన్ కన్నా. ఇంకా చూసారు కదా, పులిహోర కొంచెం ఎక్కువ చేశాను ఎందుకంటే మార్నింగ్కి ఇంకా లంచ్కి అయితే ఇదేని ఇంకా అందరికీ ఇంకా పులిహోర ఇష్టంగా తినేస్తారు కదా, ఇంకా అందుకని చెప్పేసి కర్రీస్ ఏం లేకపోయినా ఇష్టంగా తృప్తిగా తింటారని చెప్పేసి పులిహోర అయితే సింపుల్గా చేశాను థర్స్డే అవ్వడం వల్ల. ఇంకా చూసారు కదా, ఇంకా జలుబు అయితే ఎక్కువ చేసింది నాకు మా పాపకి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా స్వీట్ ఎందుకని చెప్పేసి స్వీట్ లాంటిదే అదే ఫ్రెండ్స్, ఇంకా బెల్లంతో అయితే పరిమాణం అయితే చేశాను, తృప్తిగా ఉంటుంది కదా. ఇంకా చూసారు కదా, చేతు పాపకైతే ఇంకా బర్త్డేకి అయితే ఇంకా డ్రెస్ అయితే ముందే కవర్లో పెట్టేశాను తీసేసి బీరువా నుంచి. ఎందుకంటే ఫుల్ హ్యాపీ, కొంచెం ఎక్కడో చిన్న అన్‌హ్యాపీలా అనిపిస్తుంది. ఎందుకంటే టెంపుల్‌కి వెళ్ళలేదు అందుకని చెప్పేసి. ఇంకా హ్యాపీ అంటే ఏంటంటే మా మరిదికైతే పాప పుట్టింది ఫ్రెండ్స్. ఇంకా పాప పుట్టింది కదా, ఇంకా కొంచెం పొరిటిమాయలద అనేది ఉంటుంది కదా, కొంచెం సెంటిమెంట్ కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదు, ఇంకా పూజ కూడా చేయలేదు. అది నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే బర్త్డే రోజు గుడికి వెళ్ళలేదు, ఇంకా పూజ చేసుకోలేదని కొంచెం బాధ అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఇంకా ఫుల్ హ్యాపీ పాప పుట్టినందుకు. ఇంకా చూసారు కదా, ఇంకా మా చేతి పాపకైతే రెడీ చేస్తాను. ఇంకా ముందు డెలివరీ టైం ఉందని చెప్పేసి నేను ముందే ఇంకా డ్రెస్ అయితే అన్ని బీరువా నుంచి అయితే తీసేసి ఇంకా తన జ్యువెలరీ అంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి. ఇంకా చూసారు కదా, లక్కీగా అయితే మంచిగా అయితే ఇంకా ఆ పాప 24కి అయితే పుట్టేసింది, మా మరిది వాళ్ళ పాప. ఇంకా హ్యాపీ. ఇంకా చూసారు కదా, మా చైతు పాపకైతే ఇప్పుడు ఈ డ్రెస్ అయితే వేసిస్తాను చూసేయండి. ఇంకా చూసారు కదా, బర్త్డే డ్రెస్ ఇంకా మార్నింగ్ డ్రెస్ అయితే ఇది వేసేస్తాను. సింపుల్గా ఉండాలి ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది, కొంచెం క్యారీ చేయాలి కదా, ఎందుకంటే ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి, ఎందుకంటే 2 స్కూల్కి వెళ్తుంది ఫ్రెండ్స్ మా చైతు పాప. ఇంకా వీడియో అయితే మిస్ కాకుండా ఎండింగ్ వరకు చూసేయండి, ఎందుకంటే కొత్త పరిచయాలు కూడా అయ్యాయి, అదేంటో మీకు చూపించేస్తాను. అది కూడా కొత్త పరిచయం అంటే నాతో కాదు ఫ్రెండ్స్, మా చైతు పాపతో. మీరైతే చూసేయండి వీడియో ఎండింగ్ వరకు, చాలా బాగుంటుంది మా చైతు పాప బర్త్డే వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, బాగుంటుంది. ఇంకా చూసారు కదా, చేతి పాపకైతే ఇంకా డ్రెస్ అయితే వేసేసాను. ఇంకా చూసారు కదా, బ్యాంగిల్స్ కూడా మంచి ఈ బ్యాంగిల్స్ అయితే హైదరాబాద్లో అప్పుడెప్పుడో కొన్నాను, ఈ రోజు అయితే ఇంకా వేసాను. అది కూడా అమ్మే కొన్నది ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ అయితే నాది, ఇంకా ఈ బ్యాంగిల్స్ మాత్రం అమ్మే కొన్నది. ఇంకా చూసారు కదా, చేతి పాపకి ఈ రోజుకి వేసాను ఫ్రెండ్స్. ఇంకా బర్త్డే బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇంకా చూసారు కదా, చేతి పాపకి బ్యాంగిల్స్ వేయగానే ఎంత మురిసిపోతుందో. అసలు ఆడపిల్ల అంటే ఆడపిల్లే కదా ఫ్రెండ్స్, ఇంకా బ్యాంగిల్స్ వేయగానే మురిసిపోతుంది. ఇంకా కళ కూడా వచ్చింది కదా, ఇంకా బ్యాంగిల్స్ అంటే ఇంకా అలా ఉంటుంది మరి బ్యాంగిల్స్తో కథ 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 ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, ఇంకా చిన్నగా అయితే నెక్లెస్ అయితే వేసేసాను వైట్ స్టోన్స్తో. చైతు పాపకైతే సింపుల్గా రెడీ చేస్తున్నాను, ఎందుకంటే కొత్త స్కూల్కి అయితే అదే స్కూల్ అయితే పాతది, ఇంకా చైతు పాప అయితే కొత్త స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఇంకా ఫ్రీగా కంఫర్ట్గా ఉండాలి కదా తనకి అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే చైతు పాపకి రెడీ చేసిస్తున్నాను. ఇంకా చైతు పాప జాయినింగ్ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, అది నెక్స్ట్ పెట్టేస్తాను. అదే బర్త్డే వీడియోస్ అయిన తర్వాత పెడతాను, అది కూడా చాలా బాగుంటుంది. జాయినింగ్ వీడియో కూడా తీసాను, అది కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంక ఇప్పుడైతే చూసారా, దిష్టి తగలకుండా అయితే నా చైతు పాపకి కాటుక పెట్టేశాను. ఇంకా బొట్టు కూడా కాటుతోనే పెడతా, కాకపోతే ఈరోజు బర్త్డే కదా అలా పెడితే బాగోదని చెప్పేసి
జస్ట్ స్టిక్కర్తో అయితే కంప్లీట్ చేశాను. ఇంకా చూసారు కదా పౌడర్ అయితే రాసిస్తున్నాను. ఇంకా చైతు పాపకైతే నీట్గా సింపుల్గా అయితే రెడీ చేశాను. ఇంకా జాయినింగ్ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో కూడా ఎండింగ్ వరకు అయితే చూసేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మాకైతే సబ్స్క్రైబ్ చేసి అలాగే చైతు పాపకైతే బర్త్డే విషెస్ అయితే చెప్పండి. ఇంకా చూసారు కదా ఈ బటర్ఫ్లై క్లిప్స్ అయితే నాకు చాలా ఇష్టం. చైతు పాప దగ్గర ఉన్న క్లిప్స్లో ఈ క్లిప్స్ అంటే చాలా ఇష్టం. చైతు పాపకు కూడా చాలా ఇష్టం. సింపుల్గా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ బటర్ఫ్లై క్లిప్స్. చూసారు కదా నీట్గా ఉంటాయి. ఇంకా అందుకని చెప్పేసి ఏ డ్రెస్కైనా యూస్ అవుతుందని చెప్పేసి ఈ క్లిప్స్ కూడా తీసేసి ఉంచేసుకున్నాను అన్నీ ముందే. తీసి ఉంచేసుకున్నాను, ఎందుకంటే బర్త్డే కదా మళ్ళీ ఇంకా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఇప్పుడు హ్యాపీగా రెడీ చేసిస్తున్నా. చూసారా సింపుల్గా అయితే రెడీ చేశాను చైతు పాపకి. ఇంక ఇప్పుడు అయితే చూసారా చైతు పాప మురిసిపోతుంది ఎలా రెడీ అయిందని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే బొట్టుతో అయితే కంప్లీట్ చేశాను చైతు పాపకి. ఇలా సింపుల్గా రెడీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా చైతు పాప మొత్తానికి మంచిగా రెడీ అయిపోయింది కదా. ఇంకా చూసారు కదా ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే టైం అవుతుందని చెప్పేసి ఇంకా పులిహోర పెట్టేశాను. చక్కగా పులిహోర చైతు పాప తినేలోపు అయితే ఇంకా పరమాన్నం అయితే పొయ్యి మీద పెట్టాను. పరమాన్నం అయితే అవుతుంది. పాయసానికి బదులు పరమాన్నం చేశాను, ఎందుకంటే చక్కెరతో అయితే దగ్గు జలుబు ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా ఎక్కువైపోద్ది చక్కెరతో. అందుకని చెప్పేసి బెల్లం వేసి నీట్గా చేసేసాను పరమాన్నము. ఇంకా చూసారు కదా పరమాన్నం కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా మా చాయ్బాబు బ్యాగ్ అయితే ఇదైతే బుక్స్ అన్నీ పోతున్నాయి ఫ్రెండ్స్, అసలు కంఫర్ట్గా లేదు. ఇంకా అందుకని చెప్పేసి బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ వీడియో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, బ్యాగు ఇంకా డిమార్ట్ వీడియో కూడా తర్వాత అయితే పెట్టేస్తాను. ఇంకా టైం లేకపోయేసరికి ఇంకా వీడియోస్ అయితే పెండింగ్లో ఉండిపోయాయి. ఇంకా ఈ వీడియోస్ అయితే బర్త్డే వీడియోస్ కాబట్టి ఇప్పుడైతే పెట్టేశాను. ఇంకా డిమార్ట్ బ్యాగ్ షాపింగ్ వీడియో కూడా ఉంటుంది, అది కూడా మిస్ కాకుండా చూసేయండి. ఇంకా మా చాయ్బాబు బ్యాగ్స్ అన్నేసి బ్యాగ్లో బుక్స్ అన్నీ తీసేసి ఈ బ్యాగ్లో అయితే నీట్గా సర్దేశాను. ఇంకా హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోవచ్చు మా బాబు. ఇంకా ఆ బ్యాగ్ అయితే కంఫర్ట్గా లేదు, ఇంకా లోపల కూడా చినిగిపోయింది. ఇంకా బుక్స్ కూడా చిరిగిపోతున్నాయి, ఎందుకంటే వెడల్పు అనేది లేకపోవడం వల్ల బుక్స్ చిరిగిపోతున్నాయి. అందుకని ఇంకా కొత్త బ్యాగ్. ఇంకా చూసారు కదా ఇంకా పూజ చేయలేదు కదా ఫ్రెండ్స్, ఇంకా అందుకని నాకు మనసు ఎందుకో ఒప్పుకోకపోయేసరికి ఇంకా మా చేతి పాపకి అమ్మ దూరం నుంచి మొక్కేసే, ఎక్కడ మనం ఎలా మొక్కినా మనకి దేవుడు దేవుడే అని చెప్పేసి ఇంకా దూరం నుంచి అయితే మా చేతి పాపకి మొక్కేమని చెప్పేసాను. మంచిగా అయితే మొక్కేసుకుంది. ఇంకా బర్త్డే కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పూజ చేయలేదు కదా. ఇంకా చూసారు కదా మా చైతు పాపకైతే వాళ్ళ అన్నయ్య అయితే గిఫ్ట్ ఇచ్చేసాడు. చాలా బాగుంది, డ్రాయింగ్ చూసారు ఎంత బాగా వేశాడు. ఇంకా వాళ్ళ దగ్గర పాప బొమ్మ ఉందా, ఆ బొమ్మ ఇంకా తర్వాత చూసారు కదా ఇంకా బెలూన్స్, గిఫ్ట్స్, కేకు, హ్యాపీ బర్త్డే సిస్టర్ అని రాసేసి గిఫ్ట్ ఇచ్చేసాడు. ఇంకా మా చేతి పాపకైతే పరమాన్నం అయితే వాళ్ళ డాడీ నేనైతే తినిపించేసాము. ఇంకా కొంచెం వేడిగా ఉన్నట్టుంది, తను ఊపకుండా తినిపించినట్టున్నారు. ఇంకా నేనైతే ఊపేసి తినిపించాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే నేను తర్వాత తిన్నాను కాబట్టి చెప్తున్నాను, బాగుంది. ఇంకా మా చేతి పాప కూడా హెల్దీ, అందరికీ హెల్దీ కదా బెల్లము. ఇంకా కొంచెం పెసరపప్పు కూడా కొంచెం కోల్డే, కాకపోతే లైట్గా పెసరపప్పు వేసి చేశాను. ఇంక వీళ్ళందరూ తినేశారు, వీళ్ళు ఎలాగో నాకు తినిపించరు కాబట్టి నేనే తినేసాను. ఇంకా బాగుంది, చాలా బాగుంది. ఇంకా చూసారు కదా తినేసాము. ఇంకా మా చేతి పాప నేను తినిపిస్తాను అని చెప్పేసి వాళ్ళ డాడీకి నాకు అయితే తినిపించేసింది. ఇంకా మేము కూడా తృప్తిగా తిన్నాము. నేను అన్నాను కదా ఫ్రెండ్స్, ఇంకా వీళ్ళు ఎలాగో తినిపిరు అనేసరికి నాకు కూడా మా చేతి పాప తినిపించింది. అలానే కాదు, ఆమె తినిపిస్తాను అనుకుంది, తినిపించింది అంతే కదా. ఇంకా చూసారు కదా ఇంకా వాళ్ళ అన్నయ్యకి నాకు వాళ్ళ డాడీకి తినిపించేసింది చేతి పాప. సూపర్గా ఉంది పరమాన్నం, ఫుల్ స్వీట్ కాకుండా లైట్ అయితే వేసాను, ఎందుకంటే కొంచెం కోల్డ్ చేసింది కాబట్టి. ఇంకా చూసారు కదా మా చాయ్ బాబుకి అయితే టైం అయిపోయింది. ఇంకా మా బాబుకి అయితే ఫస్ట్ పంపించేస్తున్నాను, ఎందుకంటే మా చేతి పాప ఫస్ట్ కదా. ఇంకా మా తొందరగా పంపించేస్తే తనకి తెలియదు, ఇంకా ప్రేయర్ అవుతుంటుంది కదా, ప్రేయర్ టైంలో కరెక్ట్ కాదు డిస్టర్బ్ చేయడం. ఇంకా అందుకని చెప్పేసి మా బాబుకి అయితే కరెక్ట్ ప్రేయర్ టైంకి పంపించేసాము. తర్వాత ఇంకా మా చేతి పాపకి స్కూల్కి తీసుకువెళ్ళడానికైతే ఇంకా చూసారు కదా వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి అయితే బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వడానికైతే నేనైతే బాక్సులు అయితే నింపేస్తున్నాను. అదే ఫ్రెండ్స్ చాక్లెట్స్తో బాక్సులు అయితే నింపేస్తున్నాను, ఎందుకంటే ఇంకా ఫస్ట్ డే తర్వాత ఫస్ట్ బర్త్డే అన్న బర్త్డే
ఇంకా ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది. ఇంకా హ్యాపీ అసలు. ఇంకా బర్త్డే రోజు ఫస్ట్ డే స్కూల్ అంటే హ్యాపీ కదా. అంటే జాయినింగ్ డే రోజు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంది అనుకోండి. కాకపోతే ఇప్పుడు ఫస్ట్ బర్త్డే రోజైతే ఫస్ట్ డే వెళ్ళడం అంటే అదొక హ్యాపీ కదా. ఇంకా అదే స్కూల్ జాయినింగ్ చాక్లెట్స్ పంచేయడం, తర్వాత బర్త్డే చాక్లెట్స్ పంచడం అయిపోద్ది. రెండిటిది ఒకేసారి పని కదా ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా. ఇంకా ఇంకా బాక్స్లు అయితే నిండిపోయాయి ఫ్రెండ్స్, చాక్లెట్స్తో బిస్కెట్స్తో వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి ఇవ్వడానికి. ఇంకా ఈ బ్యాగ్ వచ్చేసి చైతు పాపది. ఈ బ్యాగ్ అయితే నాకు చాలా నచ్చేసింది. ఎందుకంటే ఒక చిన్న డాల్ బొమ్మ అయితే బ్యాగ్ మీద ఉంది. ఎంత క్యూట్గా ఉందో. ఇంకా అందులో బ్లూ కలర్ కదా. ఇంకా ఈ బుక్స్ వచ్చేసి వాళ్ళ అన్నవి రఫ్ నోట్స్ అయితే పెట్టేశాను. ఎందుకంటే బుక్స్ అయితే సబ్మిట్ చేసాం, స్కూల్లో ఉన్నాయి. ఈరోజు చైతు పాప స్కూల్కి వెళ్తే ఇంకా ఆ బుక్స్ అయితే చైతు పాపకి అయితే ఇచ్చేస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఓన్లీ రఫ్ నోట్స్ అయితే పెట్టాను 2. ఇంకా చైతు పాప ఇంకా ఒక 11:30 వరకు అలా ఉంచుతానని చెప్పేసి ఇంకా అప్పటికి ఇంకా బ్రేక్ అవుతుంది కాబట్టి ఇంకా బ్రేక్ టైంలో ఏమైనా తినాలని చెప్పేసి బిస్కెట్స్ అయితే పెట్టేశాను. ఇంకా కొత్త వాటర్ బాటిల్, వాటర్ కూడా సగమే పెట్టాను. ఎందుకంటే తొందరగా తెచ్చేసి ఇంకా చైతు పాప ప్లే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా కొన్ని వాటర్ అయితే వేసాను. ఇంకా మళ్ళీ దేవుడికైతే మంచిగా మొక్కేసి స్కూల్కి వెళ్ళమ్మా అని చెప్పేసి ఇంకా మంచి మొక్కేసింది. ఇంకా ఈ చాక్లెట్ వచ్చేసి క్లాస్ టీచర్ ఫ్రెండ్స్, ఇంకా నార్మల్ చాక్లెట్స్ క్లాస్ ఫ్రెండ్స్కి. ఇంకా చూసారు కదా. ఇంక ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా చేతి పాప కూడా ఎంజాయ్ మీద ఉంది, కొత్త స్కూల్ అని చెప్పేసి ఇంకా బ్యాగ్ వేసుకుంది. చూసారా హ్యాపీ. అసలు ఏడుస్తుంది అనుకున్నాం, అస్సలు ఏడవలేదు. హ్యాపీగా వెళ్ళిపోతుంది. చూసారు కదా హ్యాపీ అసలు. ఇంకా వాళ్ళ నాన్న బండి ఎక్కేసింది కూడా ఇంకా ఫీల్ అవుతుందేమో అనుకున్నా స్కూల్కి వెళ్తున్నాను అనేసి. అస్సలు ఫీల్ అవ్వలేదు. ఇంకా టెంపుల్కి అయితే అలా బయట నుంచి అయితే మొక్కేసి వచ్చేసామన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళలేదు కదా అందుకనేసి. ఇంకా బయట నుంచి మొక్కేసి ఇంకా తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. అదే ఫ్రెండ్స్ ఇంకా స్కూల్ దగ్గరకు వచ్చేసింది, క్లాస్ రూమ్ దగ్గరకు కూడా వచ్చేసింది. చూసారా హ్యాపీ అసలు. ఇంకా తను ఫీల్ అవుతుందేమో అనుకుని సరదా మీద వచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అదే క్లాస్ ఫ్రెండ్స్ అయితే అందరైతే బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారు. ఇంకా చూసేయండి. ఇంకా క్లాస్ టీచర్కి అయితే డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చింది. స్పెషల్ కదా ఫ్రెండ్స్ క్లాస్ టీచర్. ఇంకా అని చెప్పేసి ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బర్త్డే విషెస్ అయితే చెప్తున్నారండి. అంత బాగా ఇంకా బర్త్డే విషెస్ చెప్పిన తర్వాత ఇంకా చైతు పాప అయితే ఇంకా చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే అందరికీ పనిచేస్తుంది. చూసారా. ఇంకా క్రాక్ జాక్ ఎందుకు పెట్టానంటే ఇంకా కోల్డ్గా ఉంది, ఇంకా వర్షం కూడా పడుతుంది కదా, పిల్లలందరికీ ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇంకా సాల్ట్ అండ్ స్వీటీ బిస్కెట్ అయితే పెట్టాను. ఎందుకంటే మా పిల్లలకి అదే ఎప్పుడు పెడుతుంటాను క్రాక్ జాకు. చాలా హెల్దీ బిస్కెట్, ఎందుకంటే ఎక్కువ స్వీట్ అనేది ఉండదు. ఇంకా నేను కూడా అలా పంచేసాను, ఎందుకంటే చాలా మెల్లిగా పంచుతుంది. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ క్లాస్ టీచరు ఇంకా నేను మా చైతు పాప అయితే వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి అయితే చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచేసాము. ఇంకా హ్యాపీ అనిపించేసింది. ఇంకా చూసారు కదా మా చైతు పాప అందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే పంచుతుంది. నేను కూడా పంచుతున్నాను. తనైతే చాక్లెట్ పంచింది, నేనైతే బిస్కెట్స్ అయితే పంచేస్తున్నాను. ఎందుకంటే లేట్ అయిపోతుంది, ఎందుకంటే ఇంకో క్లాస్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ క్లాస్లో 2 క్లాసులు, ఒకటి పర్పుల్ ఇంకా వైలెట్, 2 సెక్షన్స్ ఫస్ట్ క్లాస్ ఇంకా అని చెప్పేసి ఇంకా ఈ క్లాస్ ఉంది. ఇంకా ఫస్ట్ క్లాస్ వాళ్ళదే కదా, ఇంకా అందుకని చెప్పేసి ఆ గ్రూప్ కూడా ఇవ్వాలని చెప్పేసి తొందరగా అయితే నేను కూడా పనిచేస్తున్నాను వాళ్ళ క్లాస్ ఫ్రెండ్స్కి. చూసారు కదా. ఇంకా ఈ క్లాస్ కూడా పంచింది ఫ్రెండ్స్. ఈ క్లాసు సెకండ్ క్లాసు ఇంకా అలా అందరికీ ఆ ఫ్లోర్లో పంచుదామని చెప్పేసి ఇంకా ఈ ఫ్లోర్లో కూడా పిల్లలకి అందరికీ చాక్లెట్స్ అయితే పంచింది. ఇంకా బర్త్డే విషెస్ ఈ క్లాస్ వాళ్ళు కూడా చెప్పేశారు సెకండ్ క్లాస్లో. ఇంకా తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇంకా చాక్లెట్స్ అయిపోయాయని మా ఆయన తేయడానికి వెళ్ళారు. ఇంకా చూసారు కదా ఈ ప్యాకెట్ అయితే తెచ్చారు. ఎందుకంటే వాళ్ళ గ్రూప్ ఫస్ట్ క్లాస్, ఇంకో గ్రూపు వైలెట్ గ్రూప్లోకి ఇవ్వడం చెప్పేసి ఈ క్లాస్లోకి అయితే వచ్చేసాము. ఈ క్లాస్ వాళ్ళు కూడా బర్త్డే విషెస్ చెప్పేశారు. ఇంకా చూసారు కదా. ఇంకా చైతు పాప అయితే హ్యాపీ. ఇంకా చూసారు కదా అందరికైతే ఇంకా ఈ క్లాస్లో కూడా 2 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇంకా వీళ్ళకి కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళకి కూడా పంచాలని చెప్పేసి వీళ్ళకి కూడా మరి అయిపోతే మళ్ళీ వెళ్ళి తెచ్చి మరి చాక్లెట్స్ అయితే పంచాం ఫ్రెండ్స్. ఎందుకంటే అదొక హ్యాపీనెస్ కదా, ఎందుకంటే జాయినింగ్ డే ఫస్ట్ డే తర్వాత ఇంకా అలా బర్త్డే కాబట్టి చాక్లెట్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా ఇక్కడైతే మొదలైంది ఫ్రెండ్స్ మా చైతు పాప ఇంకా క్లాస్లోకి వెళ్ళాలని ఏడుపు అయితే స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఒక్కసారికి బెదిరిపోయినట్టుంది, ఎందుకంటే వాళ్ళందరూ గట్టిగా అరిసి లెసన్స్ చదువుతున్నారు.
ఇంకా వెళ్ళను మీరే ఉండండి అని ఏడుస్తుంది. ఇంక తర్వాత వాళ్ళ ఇన్ఛార్జ్ వచ్చేసి ఇంకా చూసుకుంటాను మీరు వెళ్ళండి మేడం అని చెప్పేసరికి ఇంకా చైతు పాప అయితే స్మైల్ ఇచ్చింది. ఇంకా హ్యాపీగా కూర్చుంటుందో లేదో ఏడుస్తుందేమో అనుకున్నాను కానీ హ్యాపీగా కూర్చుంది. ఇంకా చూస్తారు కదా హ్యాపీ అసలు ఏడవకుండా హ్యాపీగా కూర్చుంది. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా చైతు పాప ఏడుస్తుందేమో అనుకున్నా, అస్సలు ఏడలేదు, హ్యాపీగా కూర్చుంది. లైట్గా కొంచెం ఏడ్చిన తర్వాత హ్యాపీ. ఇంకా చూసారు కదా ఇంకా 11:30 టైం అయిపోతుంది. ఇంకా అందుకని చైతు వచ్చే ముందే నేనైతే బాక్సులు అయితే మళ్ళీ నింపేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్లే స్కూల్కి అయితే పంచాలి కదా. అదే ఫ్రెండ్స్ చైతు పాప వెళ్ళిన ఫస్ట్ స్కూల్ ప్లే స్కూల్ కదా, ఇంకా పిల్లలు కూడా పంచాలని చెప్పేసి ఇంకా ఈ బాక్స్లో అయితే చాక్లెట్స్తో బిస్కెట్స్తో అయితే నింపేసాను కూడా ఆల్రెడీ బిస్కెట్స్. ఇంకా ఈ బాక్స్ అయితే చాక్లెట్స్తో అయితే నింపేస్తున్నాను. ఇవి నింపేసి ఇంకా అలా చైతు పాపకు తెచ్చేస్తే ఫ్రీగా అలా వెళ్ళి తీసుకొని వచ్చేవచ్చు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే నేనైతే చైతు పాపకైతే తేయడానికి అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను. ఇంకా చైతు పాప క్లాస్ దగ్గరికి అయితే వచ్చాను. ఇంకా చైతు పాప ఎలా ఉందని చూసేసరికి వీడియో కొంచెం స్కిప్ అయినట్టుంది. ఇంకా హ్యాపీ ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ ఇంకా వాళ్ళ సబ్జెక్ట్ టీచర్ ఏమో ఇంకా బుక్స్ పెట్టేసి బ్యాగ్లో అయితే పెట్టేసి పంపించేశారు. బాయ్ చెప్పేసింది. చూసారా హ్యాపీగా వచ్చేసింది. అస్సలు భయపడుకుంటా ఇంకా హ్యాపీ చైతు ఎలా ఉందంటే బాగుందని చెప్పింది. ఇదిగోండి స్మైల్ ఇచ్చింది చూసారా. ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా చూసారు కదా తన హ్యాపీ ఏడవకుండా హ్యాపీగా వచ్చేస్తుంది. ఇంకా చూసారు కదా ఇంటికి వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా ప్లే స్కూల్కి అయితే ఇవ్వడానికైతే వచ్చేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళ ప్లే స్కూల్ వాళ్ళ టీచర్ ఫస్ట్ టీచరు. ఇంకా చూసారు కదా ఇంకా పిల్లలందరూ ఇంకా మేము వెళ్ళేసరికి లైన్గా నిల్చున్నారు. మంచిగా అయితే అందరికీ పిల్లలకి చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే మంచిగా పంచింది పిల్లలందరికీ. ఇంకా వాళ్ళ పిల్లలందరూ చూసారు కదా హ్యాపీగా చూస్తున్నారు చాక్లెట్స్ బిస్కెట్స్ ఇస్తుందని చెప్పేసి. ఇంకా చైతు పాప కొంచెం సిగ్గుపడుతుంది. వాళ్ళ స్కూలే కానీ ఎందుకో మరి సిగ్గుపడుతుంది. ఇంకా చూసారు కదా ఇంకా అందరు పిల్లలకైతే మంచిగా బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే పంచేసాము. ఇంక ఇక్కడే కాసేపు కూర్చుంది. అదే ఫ్రెండ్స్ 3 వరకు అయితే కూర్చుంది. ఎందుకంటే ఇంకా పిల్లలు ముందు నుంచి వెళ్తుంది కదా, ఇంకా ఎందుకో వాళ్ళ టీచర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇంకా ఆయమ్మకు కూడా బ్లెస్సింగ్స్ ఇమ్మని చెప్పాను. ఎందుకంటే టీచర్ తర్వాత ఆయమ్మ, ఎందుకంటే టీచర్ ఒక్కోసారి రానప్పుడు ఆయమ్మ అంత బాగా చూసుకునేవాళ్ళు. ఇంకా అని చెప్పేసి ఆయమ్మ దగ్గర టీచర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే ఇంకా నేను వచ్చేసాను. చైతు పాప ఉంది. ఇంకా చైతు పాపకైతే 3కి అయితే తెచ్చాను. ఇంకా ఆ రోజు అక్కడే కూర్చుంది బర్త్డే రోజు. ఇంకా చూసారు కదా 3కి వచ్చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఇంకా చైతు పాపకైతే ఇంకో స్పెషల్ డ్రెస్ ఫ్రెండ్స్. అసలు బర్త్డేకి అయితే ఇదే స్పెషల్. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్ షాపింగ్ అదే డిమార్ట్ షాపింగ్ డే రోజు తీసాను. కాకపోతే ఆ రోజు ఇంకో బర్త్డే రోజు చూపిస్తానని చెప్పాను కదా. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. ఇంకా చూసారా గ్రీన్ కలరు వావ్ అనిపించేసింది. నాకైతే నచ్చింది. అదే ఈ డ్రెస్ నా సైజులో ఉంటే హ్యాపీ అనిపించింది. అంత బాగుంది, నీట్గా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో మెహందీ ఇంకా వైట్ కలర్లో ఈ ఫ్రాక్ అయితే చాలా బాగుంది. ఇంకా ఈ డ్రెస్ అయితే మా చైతు పాపకి వేసేసి ఇంకా బర్త్డే గర్ల్కి రెడీ చేసేస్తాను. మీరైతే చూసేయండి. ఇంకా చూసారు కదా బర్త్డే గర్ల్ అయితే ఇంకా డ్రెస్ అయితే వేసేసుకుంది. ఫ్రాకు సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చేసింది. ఇంకా నా సైజు కూడా ఉంటే బాగుండు అని అంత అనిపించేసింది. అంత బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇంకా చూసారు కదా ఇంకా ఈ ఫ్రాక్ అయితే వేసేసుకొని ఎంత మురిసిపోతుందో చైతు పాప. ఇంకా లక్కీగా ఈ డ్రెస్ కూడా బయటే ఉంచేసాను కాబట్టి హ్యాపీ. ఇంకా చూసారు కదా ఇంకా ఆ బ్యాంగిల్సే మార్నింగ్ వేసిన బ్యాంగిల్స్తోనే వేసేస్తున్నాను. ఇంకా ఆ బ్యాంగిల్సే తీసాను బయట పెట్టాను కాబట్టి ఇంకా మార్నింగ్ వేసిన బ్యాంగిల్సే చైతు పాపకైతే వేసాను. చూసారు కదా ఇంకా నీట్గా ఉంది. అసలు చాలా బాగుంది. ఎక్కువ హెవీ కాకుండా సింపుల్గా నీట్గా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా చైతు పాప అయితే రెడీ అయిపోయింది. చూసారా ఇంకా మేమైతే ఇంట్లో అయితే కేక్ కట్ చేయట్లేదు. ఎందుకంటే ఇంట్లో అయితే డెకరేషన్ అన్నీ పెట్టాలి, సింపుల్గా అయితే ఏం బాగోదు కదా. ఇంకా అందుకని బయటికి అయితే వెళ్ళిపోతున్నాము కేక్ కట్ చేయడానికి. ఇంకా చూసారు కదా లక్కీగా వర్షం కూడా పడట్లేదు. ఇంకా అందుకే హ్యాపీ అసలు. ఇంకా ఇక్కడ రెడ్ వెల్వెట్కి అయితే కేక్ కొనడానికి అయితే వచ్చేసాము. మేము ఎప్పుడు బర్త్డే కేక్స్ కానీ న్యూ ఇయర్ కేక్స్ కానీ రెడ్ వెల్వెట్లోనే తీసుకుంటాము. చాలా బాగుంటాయి టేస్టీగా. ఇంకా చూసారు కదా ఇంకా నేనైతే ఈరోజు కేక్ తిన్నాను కాబట్టి ఇంకా వాళ్ళైనా చైతు పాప బర్త్డే కాబట్టి ఇంకా మంచి కేక్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడు నాకైతే చాక్లెట్ కేక్ అంతే ఇష్టము. ఇంకా వాళ్ళైతే వెన్నెల అని చెప్పేసి ఇంకా వెన్నెల కేక్ అయితే తీసేసుకున్నారు. ఇంక ఇక్కడైతే కేక్స్ అలా చూస్తున్నాము. ఈ కేక్ అయితే
ఇంకా తీసుకున్నాం, సెలెక్ట్ చేశారు. ఇంకా కేక్ అయితే తీసుకొని అయితే బయటకైతే వచ్చేసాము. ఎక్కడికి వెళ్తున్నామా అనేది మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా చూసారు కదా, ఇంకా వెదర్ కూల్గా ఉందని చెప్పేసి సమోసా, కచోరీ, ఇంకా మిర్చి బజ్జీ తీసేసుకొని ఇంకా స్మార్ట్ సిటీ పార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా అదే ఫ్రెండ్స్ కూడా పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి, ఇంకా బర్త్డే కేక్ కట్ చేయడానికి, కాసేపు పిల్లలు ఆడుకోవడానికి హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా బీచ్కే వెళ్ళిందేమో, కాకపోతే ఇంకా వర్షం మార్నింగ్ ఆ నెక్స్ట్ డే పడడం వల్ల మొత్తం చల్లగా ఉంటుంది ఇసుక అంతా అని చెప్పేసి ఇంక ఈ పార్కులోకి అయితే వచ్చేసి ఇంకా రాగానే పికాక్ కనిపించింది. ఆ పికాక్ దగ్గర మంచిగా ఫొటోస్ అయితే మా చేతి పాపకి తీసేసాను. ఇంక ఇక్కడైతే ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేయడానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ప్లేస్ నీట్గా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఎవరి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంకా చైతు పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే చూసేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. క్లైమేట్ కూడా అలానే ఉంది. ఇంకా చూస్తారు కదా, లైటింగ్ కూడా ఎక్కడ తగ్గుద్ది అనుకున్నాను, లైటింగ్ కూడా పర్లేదు ఫ్రెండ్స్, నీట్గా ఉంది. ఇంకా మా చైతు పాప బర్త్డే కేక్ అయితే కట్ చేసింది. ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళ డాడీ తినిపించేశారు. ఇంకా తర్వాత ఇంకా కేక్ అయితే అందరూ వాళ్ళే తిన్నారు, నేనైతే తినలేదు, ఎందుకంటే థర్స్డే కదా అందుకని చెప్పేసి. ఇంకా మా చైతు పాపకైతే మంచిగా కేక్ అయితే వాళ్ళ అన్నయ్య కూడా తినిపించేశాడు. ఇంకా నేను కూడా చైతు పాపకి తినిపించేశాను బర్త్డే కేకు. చాలా హ్యాపీ, మంచిగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా అయింది. చూసారా, ఇంకా బర్త్డే వీడియో అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేసేయండి. ఇంకా చూసారు కదా, ఇంకా వాళ్ళ డాడీకి కూడా తినిపించేసింది చైతు పాప. ఇంకా చూసారు కదా, వాళ్ళ అన్నయ్య కూడా నీట్గా తినిపించేశాడు. ఇంకా వాళ్ళైతే తింటున్నారు, నేనైతే తినట్లే, ఎందుకంటే థర్స్డే కదా, ఇంకా నాన్ వెజ్ తిన్నాను కాబట్టి. ఇంకా చూసారు కదా, వాళ్ళైతే కేక్ తింటుంటే ఇంకా వాళ్ళు తింటా నేను ఊరుకుంటానా. అదే ఫ్రెండ్స్, ఇంకా సమోసా, కచోరీ, తర్వాత ఇంకా మిర్చి బజ్జీ తెచ్చేసుకున్నాను కదా. ఇంకా నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళు కూడా తింటున్నారు. ఈ వెదర్ కూల్గా ఉండడం వల్ల ఇంకా హాట్గా మిర్చి బజ్జీ ఇంకా తిన్నాను, చాలా బాగుంది. ఇది వచ్చేసి కచోరీ ఫ్రెండ్స్. ఈ కచోరీ అయితే హైదరాబాద్లో ఉండేటప్పుడు ఎక్కువ తినేదాన్ని, ఇంకా వైజాగ్ వచ్చిన తర్వాత అంతగా లేదు, ఎప్పుడో ఒకసారి అది కూడా కనిపిస్తేనే తింటున్నాను. అలాంటిది లక్కీగా సమోసా కొనే దగ్గర కచోరీ ఉంటే ఇంక కచోరీ కూడా తీసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూసారు కదా, కచోరీ తిన్నాక ఇంకా సమోసా అంత లైక్ చేయను అనుకోండి, కాకపోతే ఏదో తినాలని తింటున్నా అంతే, అంతకు మించి లేదు. ఇంకా అందులో అయితే కచోరీ అయితే చాలా ఇష్టంగా తింటా, కచోరీ, మిర్చి బజ్జీ. ఇంకా చూసారు కదా, ఇంకా తినేసిన తర్వాత మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. మా ఆయన నేనైతే కబుర్లు చెప్పుకొని హాయిగా కూర్చున్నాము అక్కడైతే. ఇంకా చూసారు కదా, మా పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా మా పిల్లలు ఆడుకోవడం, మా కబుర్లు అయిపోయిన తర్వాత ఇంకా అలా ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఒకే దగ్గర కూర్చుంటే బోర్ కొడుతుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి ఎక్కడ బాగుంటుందా అని చూసేసరికి ఇక్కడ ఉయ్యాల దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఉయ్యాల ఊగడానికి అయితే వచ్చాము. లక్కీగా ఇక్కడ ఎవ్వరు అంతగా లేరు, ఎవరో కొంతమంది ఉన్నారు. ఎప్పుడు అసలు వెయిట్ చేయాలి ఉయ్యాల గురించి. ఇంకా అదే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త పరిచయం అన్నాను కదా, ఈ అమ్మాయే ఫ్రెండ్స్. ఈ పాప అయితే నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఈ పాప ముస్లిం పాప. చూడండి, మా పాపతో ఎంత బాగా మాట్లాడుతుంది. అసలు ఈ డ్రెస్ ఎంత, ఎక్కడ కొన్నారు అన్నీ అడుగుతుంది. అంటే ఆ పాపకి మా పాప డ్రెస్ అంత నచ్చేసింది. చూసారా, అక్కడ మాట్లాడి అక్కడ కూర్చొని ఉయ్యాలో మా పాప ఫ్రాక్ దుక్కే చూసింది ఆ పాప. నా పాప కూడా నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా క్లోజ్ అయిపోయిందో మా చైతు పాపకి. ఇంకా ఫ్రాక్ ఎలా ఉంది, అలా ఉంది, మోడల్గా ఉందని ఇంకా ఫ్రాక్ నచ్చేసినట్టుంది ఆ పాపకి. ఇస్తే తీసుకున్నట్టు ఉంది, ఎందుకంటే మా పాప ఫ్రాక్ దుక్కే చూసుకుంటూ ఉంది. ఇంకా ఇంకో పాప వచ్చింది, తనతో వచ్చిన పాపని, నువ్వు రావద్దు ఈ పాప దగ్గరికి, చూడండి ఎలా అడ్డేస్తుందో. నేను అందుకని ఒక స్వీట్ మెమరీ ఉండాలని వీడియో తీశాను. ఇంకా మా పాప ఆపుతూ ఉంటుంటే ఈ చైతు పాప ఉయ్యలూగుతుంటే మా పాప కాలుకు తగిలిందంట. ఇదిగో తగిలింది అని చెప్తుంది. ఇంకా మంచిగా ఆడుకున్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిలవగానే ఇంక వెళ్ళిపోయారు. ఇంక ఈ పాప కూడా ఊపుతుంది. మా చైతు పాపకైతే కొత్త ఫ్రెండ్స్ అయితే అయ్యారు, ఎందుకంటే పాపకి ఎంత నచ్చిందో అలా మా చైతు పాపతోనే ఫ్రాక్ చూస్తూనే ఉంది. ఇంక మొత్తానికి వాళ్ళు చాలాసేపు అయినట్టుంది, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా మేమైతే చూసారా, మొత్తానికైతే ఫ్రీగా ఈరోజు గల ఉయ్యాల అయితే దొరికింది. హ్యాపీగా ఊగాము, కాకపోతే ఎక్కువసేపు ఊగడానికైనా చిరాకు ఉంటుంది. కాసేపే ఊగాము, ఒక హాఫ్ అన్ అవర్ లాగా ఆడుకున్నాము, హ్యాపీ అనిపించేసింది. కాకపోతే ఆ పాప ఎంత ముద్దుగా ఉంది, ఎంత బాగా మాట్లాడింది. అసలు పిల్లలంటే అలా అంత యాక్టివ్గా ఉండాలి, అసలు పరిచయమే లేదు, ఎంతో పరిచయం ఉండేటట్టు మా చైతు పాపతో ఎంత బాగా మాట్లాడిందో తెలుసా. ఆ పాప ఎంత క్యూట్గా కూడా ఉంది, బాగా మాట్లాడింది అసలు. ఇంకా చూసారు కదా, ఇంకా మేమైతే ఫుల్గా ఆడేసాము, అలసిపోయాము. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. పిల్లలు కూడా అంత యాక్టివ్గా ఉండాలి కదా ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా, మా చైతు పాప ఆడేసిన తర్వాత ఇంకా చూసారా అలసిపోయిందా, ఇంకా అలా వచ్చేసాం ఇంటికి.
ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మా బర్త్డే గర్ల్ కూడా చూసారు, ఆడి ఆడి అలసిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, బర్త్డే వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా పాపకి బర్త్డే విషెస్ చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.